మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను మాత్రమే కలపకుండా మహేశ్వరం మండలాన్ని పూర్తిగా విలీనం చేసేలా భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాన అజెండాగా చర్చించారు. ఆ దిశగా పోరాటం చేయాలని కార్యాచరణకు రూపకల్పన చేశారు. చారిత్రాత్మకమైన మహేశ్వరం మండల ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. మనలో ఐక్యత లోపం నిర్లక్ష్యం కారణంగా మన కళ్ళ ముందే మన ప్రాంతంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అన్ని గ్రామాలను ఫోర్త్ సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. పత్తుల రఘుపతి గారికి, అలాగే సుదర్శన్ యాదవ్ గారికి, శ్రీహరి గారికి, సుభాష్ గారికి, ప్రధాన కార్యదర్శి వర్కల యాదగిరి గారికి, మహేందర్ గారికి మరియు వీరిద్దరు చీఫ్ అడ్వైజర్లు మోహన్ రెడ్డి, కాకి, ఈశ్వర్, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా నా తరఫున మరియు మా జేఏసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కర్ణాటి మనోహర్ అండి. నేను ప్రజాసేవకుని. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. ఇది అంతా పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. మేము 2 సంవత్సరం నుంచి మేము జేఏసీ నాయకులము 2 కాలుకు బట్ట కట్టుకొని, కాలు గజ కట్టుకొని ఇక్కడ నుండి మన కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక 500 బైకులతో ర్యాలీ చేసి అక్కడ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు తర్వాత స్థానిక శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరియు ఎంపీ గారికి, మరియు మన మంత్రివర్యులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అధ్యక్షులు, సీనియర్ నాయకుడు, పలు పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు కర్ణాటి మనోహర్ గారు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాకీశ్వర్ ముదిరాజు గారికి, మరి మరొక సీనియర్ నాయకులు, మన సిగిరిపురం వాస్తవ్యులు, ఈ మహేశ్వరం ప్రాంత వాస్తవ్యులైనటువంటి ఎల్మ మోహన్ రెడ్డి అన్న గారికి, మరి భారతీయ జనతా పార్టీలో కీలక పదవులు నిర్వహిస్తున్నటువంటి మాజీ మండల బీజేపీ అధ్యక్షులు, ఇప్పుడు జిల్లా మరి పార్టీలో పదవిలో కొనసాగుతున్నటువంటి సుదర్శన్ యాదవ్ గారికి, మరి మహేశ్వరం మండలంలో విషయాన్ని ఈరోజు మన భారత్ జేఏసీ ఏర్పాటైన ఒక 6 నెలల నుంచి కొన్ని ప్రాంతాలు, కొన్ని విలేజ్లు విజిట్లో కలుపుతున్నారని చెప్పేసి ఆ రోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, అదే దానికి సంబంధించిన ఇంకా ఇతరుల సిపిఎం, సిపిఐ పార్టీలు కానీ, దానికి సంబంధించిన పార్టీలు కానీ మనం మహేశ్వరానికి లీడర్షిప్ నుంచి తీర్మానం చేయడం, ఆ రోజు జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని పార్టీల నాయకుల దగ్గరికి పోతే ఆ రోజు మా కేరళలో ఏమన్నాడు, అన్ని పార్టీలను ఏకదాటిగా తీసుకొని రాండి, మంచిగా ఉంటుందని చెప్పిండు. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి కూడా పోతే కూడా ఆమె కూడా ఆ రోజు ఈ రోజు ఏ రకంగా అయితే వ్యతిరేకిస్తున్నారో ఆ రోజు కూడా మరి ఎందుకు